ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే మనం డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. ఓకే. ఇక్కడ నేను కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ ఫోల్డర్ తీసుకున్నాను. అంటే న్యూ ప్రాజెక్ట్. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఆర్ షేప్ పెట్టుకుందాం. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటది. వ్యూ ఆల్‌లోకి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను సెపరేట్‌గా ఒక ఫోల్డర్ ఫాంట్ కోసం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను. మీరు కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసి సెపరేట్‌గా ఫాంట్ కోసం ఒక ఫోల్డర్ పెట్టిన తర్వాత ఆ ఫాంట్ నేమ్ కిల్లర్ టెక్ అని ఒకటి ఉంటది. ఆ ఫాంట్ అయితే ఉంటది. ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను నేను. ఓకే. యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. దాన్నయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటది. ఇప్పుడు మీకు మిస్సింగ్ కూడా రాదు. ఓకేనా? మిస్సింగ్ అయితే రాదు. ఇప్పుడు మీకు బాగా కనిపిస్తది. ఇప్పుడు మీరు ఏం చేయకండి. తర్వాత దాని గురించి వదిలేద్దాం. అంటే 3డీ కెమెరా ఇప్పుడే ఆన్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ ఉన్నాయి కదా! ఈ 4 వీడియోస్ ఉన్నాయి. అవి హైడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదవి. ఓకేనా? ఇప్పుడు మనకు పైన ఒక నేమ్ తీసుకున్నాం పైనది. ఓకేనా? పైనది కాదు కిందది తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళాను. దీన్ని ఏం చేశానంటే రిమూవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహేష్ అని నేమ్ పెడతాను. ఓకే. మహేష్ అని నేమ్ పెట్టాను. ఓకే. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బాగానే సెట్ అయింది. ఇక్కడ మనం మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటది ఇక్కడ. ఇక్కడ కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి మీకు. అదేందంటే ఇది కనిపిస్తుందా మీకు? వైఫ్ ఎఫెక్ట్ సెకండ్ వైఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఉంటది. అది మీరు కొంచెం తగ్గించుకోవడం, పెంచుకోవడం అంటే సైడ్ మళ్ళీ ఫెదర్ అయిపోతది కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత కింద నేమ్ కూడా ఉంది కదా! కింద నేమ్ అంటే పైనది. ఆ నేమ్‌లో కూడా మనకు శివ నేమ్‌ని రిమూవ్ చేసి మహేష్ సేమ్ టైటిల్ యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగైతే బాగా కనిపిస్తుంది. ఈ ఏదైతే చక్రం ఉందో దీన్ని మీరు పెంచుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు. దాని తర్వాత ఈ 2 వీడియోని మనమైతే ఆన్ చేసుకుందాం. అంటే హైట్ నుంచి తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని చూసుకుందాం మనం. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అది చూపిస్తాను నేను. మహేష్ అనే నేమ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఇంకా మనం సైజ్ ఇంకా తక్కువ చేసుకోవాలంటే కెమెరా ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్ ఉంటది. ఈ సైజ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇలాగైతే తక్కువ చేస్తే సైజ్ కూడా మీకు తక్కువ అయిపోతది. ఓకే. అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. బాగా సెట్ అయిపోతది అంతే. దాని తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఈ వీడియో మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు 9:16 రేషియో తీసుకోండి. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఆ వీడియో ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఉంది నా దగ్గర ఈ వీడియో. దీన్ని రొటేట్ చేస్తున్నా. 90 డిగ్రీస్ రొటేట్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా! సిక్స్త్ ఆప్షన్ దాన్ని తీసుకున్నాను. పైన షేర్ ఐకాన్‌లోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతది. సేవ్ చేసుకోండి. జై హింద్.